ఇక్కడ ఐఎల్ఓ డేటా చూసినట్లయితే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా చూసినట్లయితే, ఇలా సోషల్ ఇలా సెక్యూరిటీ కవర్ అనేది 19% ఉంటే అది 64.3%కి వచ్చింది. అంటే సాంఘిక భద్రత కల్పిస్తున్నాం ప్రజలకు, ఇది పెరిగిందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు భారతదేశం గురించి. భారతదేశాన్ని కొంచెం వాళ్ళు పాజిటివ్గా మరి చూడడం జరిగింది విషయం అర్థం చేసుకోవాలి. ఇలా 94 కోట్ల మందికి ఎస్ఎస్సి సోషల్ సెక్యూరిటీ కవర్ అనేది ఇవ్వడం జరిగింది. అది భారతదేశ గొప్పతనం విషయం అర్థం చేసుకోవాలి. ఇలా త్వరలో 100 కోట్ల మంది కూడా ఈ యొక్క కవరేజ్ వస్తుందనే విషయం అర్థం చేసుకోవాలి. దీనికోసం మోడీ గారిని ఐఎల్ఓ వాళ్ళు ఇలా ప్రైజ్ కూడా చేయడం జరిగిన విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి 94 crores అర్థమైందా, జనాలు ఏదో రకమైన ప్రొటెక్షన్ కలిగి ఉన్నారు, ఏదో రకమైనటువంటి ఇలా భద్రత కలిగి ఉన్న విషయాన్ని మనకు ఐఎల్ఓ పేర్కొనడం జరిగింది. సో ఇలా అది బీపీఎల్ ఎలిమినేటెడ్, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఇలా లేబర్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇలా శ్రామికుల యొక్క రైట్ సంక్షేమ పథకాలు ఏదైనా కావచ్చు. మొత్తం మీద భారతదేశంలో ఉన్న ప్రజల లోపల 94 కోట్ల మందికి ఏదో రకమైన సెక్యూరిటీ ఇలా భారతదేశంలో ఇస్తున్నారు అని చెప్పేసి ఒక పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఎవరంటే ఐఎల్ఓ స్టాట్ డేటాబేస్. ఓకే, థ్యాంక్ యూ.